హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియో వచ్చేసి మల్లన్న పట్నాలు బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. అమ్మ వాళ్ళు చేసుకుంటున్నారు. ముందు రోజు పోషమ్మకు బోనాలు చేసి పోషమ్మ చేసిన తర్వాత నెక్స్ట్ డే మల్లన్న పట్నాలు అయితే చేస్తారు. ఇక్కడైతే సో ఆ కుండలు అవన్నీ తీసుకొచ్చి గంగలో కడిగినట్టుగా 7 గుండాలలాగా ఇట్లా తవ్వి అందులో కుండలను అయితే వాష్ చేస్తున్నారు, కడుగుతున్నారు. సో ఇక్కడ కూడా మళ్ళీ గంగకు అనేది ఒక పాట సంథింగ్ వాడేసి చేశారు. నాకు అంత క్లారిటీగా తెలియదు. సో కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇలా 7 గుండాలలాగా చేసి అన్ని కుండలు కడిగి దానికి పూజ చేశారు. మళ్ళీ ఇక్కడ కూడా పట్నం లాగా వేసి ముగ్గులాగా వేసి చేశారు. సో చాలా మధ్య మధ్యలో అన్ని భలే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మల్లన్న పట్నాలు. అంత క్లియర్గా నాకు కూడా ఏం తెలీదు. ఇది ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకునేది. అయితే చూడండి, బాగుంటుంది. ఇగో ఈ గంగల నీళ్ళు మీరు మనిషిని చల్లుకోరు. అమ్మాలే రావాలి సరే 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 నేను ఇప్పుడు మంగళవారం మళ్ళీ నాకు కూడా తెలియదు. అది పాత సరే సరే ఇట్లా చేసినా మాకు ఫుల్ వాడాలి కదా. అడ్డంలో తీయమంటావా?
ఎక్స్క్యూజ్ మీ ఓకే లెట్స్ గో. వెనక నుంచి వెళ్ళిపోండి. అట్లయితే ఇంకా అంటుకోదు ఇక. అంటే కలర్ ఇప్పుడు పెట్టారు పోయేటప్పుడు ఇట్లా వేసుకోకే అయిపోద్ది. అక్కడ బాగా బండి ఇట్లా ఎవరు రాలేదు. ఇంటికాడ పెట్టి మళ్ళీ అక్క ఎక్కడ ఏందక్క నువ్వు ఇట్లా బేసిక్గా ఫస్ట్ నుంచి అంతే కావచ్చు. అన్నీ అక్క పోలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పుట్ట బంగారం తీసుకొచ్చి ఇప్పుడు నేను చూపించిన టెంపుల్ ఉంది కదా, అక్కడ మనకు ఈ పుట్ట బంగారంతో మల్లన్నకు అంత గుడి కట్టేశారు. ఇక్కడ చూసారుగా ఎంత బాగుందో, కళ ఉంది అయితే గుడి అయితే చాలా బాగా అనిపించింది నాకైతే, నిజంగా గుడి లెక్కనే అనిపించింది. సో చూసారా ఇక్కడ మల్లన్న బోనాలు పట్నం ఇవాళనే వేస్తున్నారు. ఇక్కడ గద్దె మొత్తం కట్టేసి, సో దేవుని రూమ్ అయితే మొత్తం ఇలా ఉంది. నేను ఫస్ట్లో చూపించింది కదా అది ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సో మొత్తం వేసిన తర్వాత ఆఫ్టర్ పట్నం వేసిన తర్వాత మల్లన్న బోనాలు చేసి పట్నం వేస్తున్నారు. ఈ పట్నాలు వేసేటప్పుడు ఒగ్గు కథ చెప్తున్నారు, బాగుంది అదంతా చూడండి. సో దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. బయలు మల్లయ్య ఉయ్యాలో బంతియ పువ్వులే ఉయ్యాలో
తల్లి మలన దేవుడు రాజు ఆయిల పట్టే సెలవేనా పాలు వచ్చి కలిసి పెట్టున్నాడు భగవంతుడు మల్లయ్య మందులు పెడుతుండే నాయన మరి ఆడి వెళ్ళ కూర్చున్నా వేడదమ్మ కళ్ళ వచ్చింది మానవ రూపం ధరించి బలిజవాన్ దోమ సత్యులని చెప్పి వాడు దండోర్ర గొల్లాడని చెప్పి బలిజవాన్ లేక వాడు విచ్చిర్రాట ఆయన ఎందరో మహిమ తెలిసిన రారాజు మళ్ళీ మహిమ తెలియదాట ఆడి వెళ్ళ మెల్లమ్మ కలకల కన్నీరు తీయంగా ఎక్కువ నా జోరు ఉన్నారు నాకన్నా ఎక్కువ నీ జోరు ఉన్నారు బామ అని చెప్పి భగవంతుడు మళ్ళీ ఎప్పుడైనా గొర్రెడ బండారు పెట్టి ఆ కుక్కల పాలోయమ్మ ఈ పాలు మాదేవి ఈ పాలు పరమో మన్నది మాత పైరంగర మన్నది మాత పరమో మన్నది మాత పేరు మన్నది మాత అదే అయితే పాలమ్మన్నది మా తప్పైలంగరమ్మన్నది ఎంతపాటి మొగోడైతే సింగు లాంటి మొగని కొంగు చూసుకుంటాడు అన్నే మా అత్య ఉన్న వాళ్ళ కొంగులా ఇప్పుడేమో అమ్మదేవనే ఏమమ్మిన పాలమ్మిన పెరగమ్మిన చల్లమ్మిన పాలమ్మ అమ్మన్నది మా తప్పైలంగరమ్మన్నది పెరగమ్మ అమ్మన్నది మా పెట్టించుకోమన్నది ఏమైతే కూడా ఏమైంది బాగా ఇష్టమైంది కాదు మరి అట్లాంటి ఏమన్నా పెట్టించుకున్నట్టే
ఎక్కించుకోవాలంటే ఇస్తారు అనిపేదా గాజులు ఒక చేతుకు ఉన్నాయి, ఒక చేతుకు లేవు. వచ్చిన పాలు వేలు అమ్ముకొని వచ్చిన పైసలతో గాజులు పెట్టించుకొని రమ్మని మా కన్నా మా మమ్మీ కాదురా మరి ఏమనుకున్నా ఏ గంట ఏమనుకోకుండా మరి ఏమిటి కానీ పట్టుకుంటా అన్ని కాబట్టి ఏ చిన్ను అన్ని రాలిపోతున్నాయి. పిల్లలు నా లెక్క కొట్టాలి, కొడితే ఇంటి కొట్టాలి. ఎప్పుడే అమ్ముతుంది అయితే కాయగూరలు అమ్ముకొని రాంగా కాకు పట్టించుకురమ్మను, కాయలు పట్టించుకోరమ్మను. పాలో ఎమ్మ పాలు పాలో ఎమ్మ పాలు పాలు ఎమ్మ పాలు ఎమ్మ పాలు పాలో ఎమ్మ పాలు నైట్ వచ్చి కాదు అంతే. మళ్ళీ అంకాయలు టమాటాలు పిచ్చి మిరపకాయలు నా కిందికాయలు నా మీదికాయలు నా కిందికాయలు నా మీదికాయలు అంటే ఏంటే చింతపండు తిన్నామంటే మీద అంటే రేట్ ఎక్కువ తిన్నామంటే అంటేనేమో చింతకాయ తిన్నామంటే భగవంతుడు దేవుడు అడ్డంత కూలి దిబ్బంత రాజమండి పర్వతాల వేడికి వచ్చి బాబా బాబా వేడలమ్మ ఉన్నవా లేకున్నా ఉంటే నాతో మాట్లాడని ఏనాడు
చెప్పరు అండి డాడ్ సంథింగ్ సంథింగ్ ఓకే గానీ మరి నా ఇవిడు గొల్ల మళ్ళీ పోయాడు నన్ను గిట్లకైనవయ్యా ఎందుకు వచ్చింది ఓ గొల్ల రాజా అడుగు అడుగుతున్నా గట్నే బామ మేడలమ్మని తీసుకొని రాంగ నేను వేస్తే 1000 రూపాయలు ఉండగాని బామ గుర్రం వేసులు పెట్టుకొని తీసుకొని రాంగ మన నీ కాలే రాకిందో మన నీ చేతి రాకిందో ఎక్కువ ఇంటి పిల్లవు నువ్వు ఉన్నావమ్మా తక్కువ గోలను నేను ఉన్నానమ్మా మరి నీ అన్నాలు అవసరం నా రోగం తిరబంధం అయిపోతుంది అటనే బలి మేడలమ్ము నిన్ను చూడబోతున్నా ఇదే రోగాల కనుక నువ్వు చెల్లిపోయినట్టుంటే 60 ఆవిడ అగ్ని గుండాలు కడుతున్నాయి 70 ఆవిడ దేవ గుండాలు కూడా అన్నగల పట్నం అన్నగల దొడ్ల మీద కూర్చుంటే 7 పిల్లలు నేను తక్కువ కొల్ల రాజ్యాలు పోతాయి దేశాలు పోతాయి బతుకు బంగారం రాజ్యాలు పోతాయి దేశాలు పోతాయి ఏంటి ఎరడైన పదార్థం బతుకు బంగారం పోతానికి నేను ఓడు వందల మీద ఓడుకొని వచ్చినవయ్యా నీకు ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.